ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి ఇక సమయం లేదు, నీ బిడ్డకు గండం పొంచి ఉందమ్మా, వెంటనే విను, లేకపోతే సగం జీవితం సర్వనాశనం అయిపోతుంది, జాగ్రత్త. వినకుండా నిర్లక్ష్యం చేశావంటే నీ కుటుంబానికే ప్రమాదమని గుర్తుపెట్టుకోమ్మా. ఆపద వాయు వేగంతో ముంచుకొచ్చేస్తుంది. వెంటనే నీ బాబా చెప్పేది విని జాగ్రత్త పడు తల్లి. నీ కుటుంబాన్ని నువ్వే కదా రక్షించుకోవాలి చెప్పు. అందుకోసమే కదా నీ బాబా ఇన్ని సందేశాలను నీకోసంగా పంపుతూ ఉన్నారు. ఇంతలా నిన్ను హెచ్చరిస్తున్నాను చెప్పు. కాబట్టి జాగ్రత్తగా విను, అస్సలు వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు? అసలు ఎందుకు ఇంతలా బాబాగారు ఇలా అంటున్నారు? ఏం జరగబోతుంది? ఆ అపాయం ఏంటి? ఎటువైపు ముంచుకు రాబోతుందో ఇలా ప్రతిదీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇక సమయం లేదమ్మా. ఖచ్చితంగా నువ్వు ఇది వినాల్సిందే. నువ్వు కోరుకున్న సంతానం కదా, నువ్వు కోరుకున్న సంతానానికే ఇక ఇప్పుడు గండం అనేది ముంచుకొస్తుంది. అలక్ష్యం అనేది అస్సలు చేయదు తల్లి. పూర్తిగా నీ నిర్లక్ష్యాన్ని మానుకో, లేదంటే నీ కుటుంబానికే కన్నీరు మున్నీరుగా ఏడవాల్సి వస్తుంది. వింటావు కదా? చూడమ్మా, ఇప్పుడు నా మాటలు వింటూ ఉంటే భయపడుతున్నావు కదా, అయినా సరే నిర్లక్ష్యం అనేది మాత్రం అస్సలు చేయదు తల్లి. నీ బాబా ఏం చెబుతున్నారో ఖచ్చితంగా నువ్వు తెలుసుకునే తీరాలమ్మా. లేదంటే నిర్లక్ష్యం చేస్తే తర్వాత నువ్వే నష్టపోతావు, గుర్తుపెట్టుకో. ఇలా చూడు బిడ్డా, నీ సంతానంపై ఒక గండం అనేది పొంచి ఉంది. ఖచ్చితంగా ఇది నువ్వు తెలుసుకోవాలి. లేదంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక పెద్ద నష్టం అనేది జరగబోతుంది. ఇప్పుడు నువ్వు అలక్ష్యం చేసి నష్టం జరిగాక అయ్యో బాబా చెప్పింది నిజమేనే, జాగ్రత్త పడుంటే బావున్నే అని నువ్వు బోరున ఏడ్చినా కూడా ఎలాంటి లాభమూ లేదు కదా. చూడమ్మా, నా ఈ మాటలు వినగానే అసలు నా బాబా ఏంటి ఇలా చెబుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అని కంగారు పడిపోతున్నావు కదా. గుర్తుపెట్టుకో తల్లి, నీ సాయి మాటలు ఎప్పుడూ కూడా భయపెట్టడానికి కాదు, ముందుగానే నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించడానికే నా ఈ వాక్కులు, సందేశాలు, మాటలను నీకు వినిపిస్తున్నాను. ఇవి నువ్వు అర్థం చేసుకోగలిగితే చాలు, జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. చూడమ్మా, ఖచ్చితంగా ఇది నువ్వు గురువారం లోపే తెలుసుకొని నీ పిల్లని నువ్వు మంచి దారిలో నడిపించుకోవాల్సిందే. లేదంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకోమ్మా. నీ జీవితంలో నువ్వు ఎంతో కోరుకొని నా దగ్గర ప్రార్థనలు పెట్టాక నీకు సంతానం కలిగింది కదా, ఇక ఆ సంతానమే ఇప్పుడు నీకు చేజారిపోయేలా ఉంది తల్లి. ఏంటి బాబా ఇంతలా భయపెడుతున్నారే, మరి అదేంటో మీరే కాపాడొచ్చు కదా, మీరే దాని నుంచి బయట పడేయచ్చు కదా అని అంటున్నావా? చూడమ్మా, దారి చూపడం వరకే నా బాధ్యత, ఇక ఆ దారిలో నడవడం నీ బాధ్యతే కదా. నేను దారి చూపుతున్నాను, ఇక నువ్వు ఖచ్చితంగా అందులో నడిచి విజయాన్ని తప్పకుండా సాధించాలి తల్లి. కొందరు నీపై దిష్టిని పెడుతున్నారమ్మా, నీకే కాదు ఎక్కువగా నీ సంతానానికి. వాళ్ళు మంచిగా చదువుకుంటున్నా లేదా మంచిగా ఉద్యోగం చేస్తున్నా సరే ఇతరులు చూసి దాన్ని ఓర్చుకోలేకపోతున్నారు. నీ పిల్లల మనస్తత్వం మంచిదే, నేను కాదన్ను. అలాంటి నీ పిల్లలకు కూడా ఇతరులు దిష్టి పెడుతున్నారు. అలానే బిడ్డ, నీ బిడ్డల్ని నువ్వు కాస్త మంచి దారిలో పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న ఈ వయసులో కాస్త చెడు దారిన వెళ్లే మార్గాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆలోచించమ్మా, ఈ కలియుగంలో ఎన్ని తప్పులు జరుగుతున్నాయో, అలానే ఎన్ని పొరపాట్లు జరుగుతున్నాయో, ఎంతమంది అడ్డదారిలో వెళ్తున్నారో నువ్వే ఆలోచించు తల్లి. నీ పిల్లలు మంచివాళ్లనమ్మా, కాదనను. కానీ వాళ్ల చుట్టూ ఉండేవాళ్లు పూర్తిగా వాళ్ళని చెడగొట్టేస్తున్నారు. వాళ్ళు మంచి దారిలో వెళ్తున్నా సరే ఇది కాదు, ఇలా వెళ్ళొద్దు అని
చెడు దారిలో చెడు మార్గం వైపే వాళ్ళని చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నారు. దీనివల్ల ఎంతో అమాయకురాలైన నీ బిడ్డలు మోసపోతున్నారమ్మా. అందుకే నీ పిల్లలతో నువ్వు ఖచ్చితంగా గట్టిగా చెప్పాల్సింది, ఏది ఏమైనా సరే న్యాయంగానే ఉండాలి అని తేల్చి తెగేసి చెప్పేసే బిడ్డ. లేదంటే వాళ్ళ భవిష్యత్తు, బంగారం లాంటి జీవితం సర్వనాశనం అయిపోతుంది. నలుగురిలో మీ పరువు అనేది నీరులా కారిపోతుందమ్మా. నీ పిల్లల భవిష్యత్తు పూర్తిగా ఇక నీ చేతుల్లో పెట్టేశాను తల్లి. ఇక దాన్ని మంచిగా మార్చుకుంటావో లేదా నిర్లక్ష్యం చేసి చిత్తు కాగితంలో అలానే వదిలేస్తావో నీ ఊహలకే వదిలేస్తున్నాను, నీకే వదిలేస్తున్నాను. ఇక నీ ఇష్టం. నువ్వే ఆలోచించుకో. నీ పిల్లల జీవితాన్ని మార్చుకుంటావా లేదా ఇలానే ఉంచేస్తావా అన్నది నువ్వే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి బిడ్డ. తప్పకుండా నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు ఖచ్చితంగా మారాలి. నీ పిల్లల్ని మార్చాలి తల్లి. వాళ్ళలో కొన్ని మార్పుల్ని నువ్వు తప్పకుండా తీసుకురావాలమ్మా. అలానే బిడ్డ, నీకు ఎన్నో పనులు ఉంటాయి కాదన్ను, ఎన్నో సమస్యలు కష్టాలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే వీలైనంత వరకు పిల్లలతో కాస్త సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించమ్మా. నీకున్న రోజులో 24 గంటల్లో 1 గంటైనా నీ సంతానం కోసం, నీ కుటుంబం కోసం నువ్వు కేటాయించినట్లయితే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండగలరు. ఏ సమస్యలున్నా సరే ముందు మీరు మీ కుటుంబంతో చర్చించుకుంటే ఇక బయట నువ్వు ప్రశాంతంగా ఉండగలవు కదా. అలా కాకుండా ఉన్న సమస్యలన్నీ నీ కుటుంబంతో కాకుండా ఇతరులతో, బయట వాళ్లతో నువ్వు చర్చించుకుంటే దానివల్ల నీకు ఏం లాభం చెప్పు? ఏమొస్తుంది చెప్పు? నువ్వే ఆలోచించు. నలుగురిలో నవ్వుల పాలు కావడం తప్పితే ఇంకొకటి ఏమైనా లాభం ఉందా నీకు? ఆలోచించమ్మా. సమాధానం అనేది కళ్ళకు కట్టినట్లుగా నీకు తెలుస్తుంది. నీ బాబా చెప్పేది నిజమా కాదా అనేది ఇక నీకే వదిలేస్తున్నాను. నువ్వే ఆలోచించి దాన్ని నిర్ణయం తీసుకోవాలి తల్లి. అలానే వీలైనంత వరకు నీ పిల్లలకు అమావాస్య రోజుల్లో అలాంటి రోజుల్లో నువ్వు దిష్టి తీయడం చేసినట్లయితే వాళ్లకున్న దిష్టి దోషాలు తొలగిపోతాయి. అలానే బిడ్డ, గుర్తుపెట్టుకో, చెప్పాను కదా, నీ పిల్లల భవిష్యత్తుని నువ్వు బంగారమయం చేసుకోవాలి. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా లేదా ఉద్యోగం చేస్తున్నా సరే వాళ్ళకైనా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా నువ్వు చెప్పే తీరాలి. అప్పుడే కదా వాళ్ళ జీవితం బాగుంటుంది. అలా కాకుండా నువ్వు నీ పనిలో నువ్వు మునిగిపోయి ఎంతసేపు కూడా నీ పనులు అంటూ నువ్వు చేసుకుంటూ ఉంటే ఎలా అమ్మా? అందుకే బిడ్డ, నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి అద్భుతం అనేది జరగాలి అంటే ముందు నువ్వు నీ పిల్లల భవిష్యత్తుని మార్చగలగాలి తల్లి. వాళ్ళ జీవితాన్ని ముందు నువ్వే మార్చాలి. తరువాతే కదా ఏదైనా మారుతుంది చెప్పు. అలా కాకుండా ఏముందులే, వాళ్ళు చదువుతూ ఉన్నారు కదా, వెళ్తూ ఉన్నారు కదా అని నువ్వు వదిలేసుకుంటూ ఉంటే అది అలానే సాగిపోతుంది తల్లి. అలా కాకుండా వాళ్ళకంటూ కాస్త సమయాన్ని కేటాయించు. వాళ్లతో కాస్త మనసు విప్పి మాట్లాడు. వాళ్ళకి ఏదైనా సమస్యలున్నాయేమో తెలుసుకో. అన్నీ ఇలా చర్చిస్తేనే కదా వాళ్ళకి కూడా మనసు అనేది కాస్త ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు కూడా సంతోషంలో ముందుకు వెళ్ళగలరు చెప్పు. అందుకే వాళ్లతో వీలైనంత వరకు మాట్లాడుతూ ఉండు తల్లి. ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఎలాంటి సమస్యలున్నా ప్రతిదీ చిన్న విషయమైనా సరే నీతో పంచుకునేలా నువ్వు వాళ్లతో మంచిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నీ జీవితంలో నీకు పేరు ప్రతిష్టలు తెస్తారు. వాళ్ళ భవిష్యత్తుని కూడా వాళ్ళు మంచిగా చూసుకుంటారు. అలా కాకుండా ఏముందులేని వదిలేస్తే అలానే వాళ్ళ జీవితం అనేది నాశనమైపోతుంది అని తెలుసుకో బిడ్డ. కాబట్టి ఇకపై ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుని చేయొద్దమ్మా. అలా చేసి నువ్వు బాధపడద్దు తల్లి. నీ బాబా నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ఇక ప్రారంభించేశారు. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏది ఏమైనా సరే నా బాబా చూస్తారులే,
నా బాబా చేస్తారులే అని నమ్మకంతో ఉండు చాలు. మిగతావన్నీ కూడా నీ బాబానే తీర్చిదిద్దుతారు, నీ బాబానే చక్కబెడతాను. ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు కదా. సంతోషంగా ముందుకు వెళ్ళమ్మా. మిగతావన్నీ నీ బాబా దగ్గరుండి జరిపించేస్తాను. నీకు నీ దారి చూపించేశాను కదా. ఇక నువ్వు వాళ్ళని ఎలా చేసుకుంటావో నీ ఇష్టం తల్లి. మంచి దారిలో పెట్టుకుంటావో లేదా అలానే పడేస్తావో నీ ఇష్టం. ఇక వాళ్ళ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టేశానమ్మా. ఇక అంతా నువ్వే చూసుకోవాలి. ఇక అంతా నువ్వే మార్చుకోవాలి. ఏమాత్రం కూడా నువ్వు కంగారు పడకుండా సంతోషంగా ఉండు తల్లి. అప్పుడు జీవితం తప్పకుండా మారుతుంది. నీ బాబా మారుస్తారు కూడా. నీ జీవితంలో ఎలాంటి మార్పులు రావాలి అన్నా సరే నీ బాబానే కదా చేయాల్సింది చెప్పు. అందుకే నీ జీవితంలో మార్పుల్ని తీసుకురావడం కూడా నీ బాధ్యతేనమ్మా. వాటిని నువ్వు మార్చుకుంటావో లేదా అక్కడే అలానే వదిలేస్తావో నీ ఇష్టం. ఆలోచించి నువ్వే నిర్ణయం తీసుకో. జీవితాన్ని నువ్వే మార్చుకో తల్లి. వాళ్ళ జీవితాన్ని కూడా నువ్వే మార్చుకోవాలి అని తెలుసుకో. అర్థమైంది కదా. సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.